హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటి వీడియో అని చెప్పి చూస్తున్నారా? పెద్ద చిన్న అయితే డైలీ రొటీన్ లైఫ్ అన్నమాట ఇదైతే. ఇంకైతే చూడండి, వాళ్ళైతే ఎప్పుడు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఈ వ్లాగ్ అయితే అలానే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మీ పిల్లలు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆవుల దగ్గర, పైల దగ్గర. కొందరు అయితే సిటీలలో ఉంటారు. సిటీలలో ఉండే వాళ్ళకైతే ఇలా ఆవులు పాయలు ఉంటే భయపడుతూ ఉంటారు. మా పిల్లలు అయితే అలా ఏం లేదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇట్లే ఉంటుంది ఇంకా ఫుల్ అయితే. ఇంకా వాడైతే చిన్నిమైతే ఆల్వేస్ కేరింగ్ అని చెప్పచ్చు. ఇదైతే మా వేరే వాళ్ళ పిల్లలు అయితే మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారు. వాళ్ళైతే చాలా భయపడతారు. ఆవులు పాయలు కోళ్ళు అయితే పట్టుకోవడానికి భయపడతారు. సో అందుకని నేనైతే చిన్నపిల్లల్ని ఎప్పుడు వీడియో తీస్తాను. నువ్వు ఎప్పుడు కనిపించుకోవంటే ఇంకా కొత్తగా అయితే నేనైతే ఇంకైతే ట్రై చేయాలన్నమాట. ఇంకా నేనే కొత్తగా వీడియోస్లలో కనిపించడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే చూడండి, పెద్ద చిన్నని కూర్చొని పెట్టుకొని అయితే ఆడించుకుంటా ఉన్నింది. మా మంజు అయితే పోయి మామని అయితే పిలుచుకొని వచ్చాడన్నమాట. మామను అప్ప అంటాను. అప్పని అయితే పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వచ్చేసరికి పెద్ద చిన్నికైతే గోబీ తెచ్చిచ్చారనమాట. చూడండి, ఫస్ట్ అయితే నాకే తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చేసి మళ్ళీ అయితే ప్యాన్ చూస్తున్నాడు. ప్యాన్ చూసుకుంటుంటే పెద్ద చిన్ను నాదది అని చెప్పి ఇద్దరు అయితే చెప్తున్నారు అనమాట. ఏం ముట్టద్దు, నాదది అని చెప్పేసి ఇద్దరు అంటున్నారు. అంత బాగా కేర్ చేస్తారన్నమాట. చూడండి, ఇంకా అన్నీ చేను దగ్గరే పెట్టేశారా అని చెప్పి అనుకోకండి. అవన్నీ ఆడుకునేదానికి మేము అప్పుడైతే అక్కడే ఉండేవాళ్ళమండి. సో అందుకని అవన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా మేము ఇంట్లో అంతంత మాత్రమే ఉంటాం కాబట్టి అన్నీ చేనులోనే సర్దేస్తామన్నమాట. ఇంకా చూడండి, మా అమ్మ అయితే వాళ్ళకైతే గోబీ అయితే ఓపెన్ చేస్తుంది. పెద్ద కూడా అయితే చూడండి, ఫస్ట్ వాడు తినకండి అని నాకైతే ఎత్తుకొచ్చి పెట్టేశాడన్నమాట. ఎందుకంటే వైట్ ఫుడ్ ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ అయితే కుక్కకి వేసేది మా ఇంట్లో అలవాటు అన్నమాట. ఎందుకంటే బయట నుంచి గాలి ధూళి అని అంటుంటారు కదా, విలేజెస్లో అది కామన్. ఏదన్నా దాని ఫస్ట్ అయితే కుక్క పెట్టి కుక్క తిన్న తర్వాతే మా ఇంట్లో అయితే మేమైతే తింటామన్నమాట. ఇంకా చూడండి, పెద్ద చిన్న అయితే కూర్చొని లాగిస్తున్నారు. గోబీ అయితే మేమైతే చాలా పెట్టమండి. మళ్ళీ గోబీ బయట ఫుడ్ పెట్టకండి, అది ఇది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. మేము అసలు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తామన్నమాట. గోబీ, ఎగ్ రైస్ అలాంటిది ఎప్పుడో వన్స్ అయితే తెచ్చిస్తారు ఇంట్లో అయితే. ఇంకైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటామన్నమాట. ఇంకా చూడండి, మా అమ్మ అయితే వాడి ప్లేట్లోంది కూడా ఒకటి తీసి అయితే అక్కడ వారేసింది. 3 ప్లేట్లు అయితే కట్టించుకొచ్చారు. 3 ప్లేట్లోంది ఒక్కొక్క పీస్ అయితే కుక్కకైతే వేసేసింది అన్నమాట. ఇంకా చూడండి, మా పాయలు, కోళ్ళు, ఆవులు అన్నీ అయితే అక్కడ అయితే ఉంటాయి. ఇంకెప్పుడు దాని చుట్టూనే దాని మధ్యలోనే ఉంటాము. గోబీ మా అమ్మ ఆర్పిచ్చేస్తాను ఇద్దరు చూడండి ఎట్లా కూర్చొని తింటుంటాయో. మా కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. అవైతే మాకు కొద్దిగా వేస్తాయేమని చెప్పేసి అయితే మా పక్కన అయితే వచ్చేసి నేను ఊరుకున్నాయి అన్నమాట. మా అమ్మ అయితే ఉప్పేసి అక్కడ వారేసరికి మళ్ళీ అయితే అది పోలేదు, కుక్క తినేసింది కాబట్టి అదైతే అట్లే నిలబడుకునింది. మా అప్ప అయితే అట్లే తింటానారా, ఇంకా కింద పడేసుకుంటారని చెప్పేసి అయితే లోపల నుంచి అయితే ప్లేట్ అయితే తెచ్చిచ్చాడన్నమాట. ఇంకా అదైతే పెట్టుకొని అయితే తింటున్నాడు. ఇప్పుడైతే శనక్కాయల సీజన్ మా సైడ్ అయితే. మీ సైడ్ ఏం బండారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే శనక్కాయలు ఇంకా పీకల్ అప్పుడు. ఇది 1 మంత్ బ్యాక్ వీడియో. ఇప్పుడైతే ఎడిట్ చేసుకుంటున్నాను చూడండి. నేనైతే చాలా వీడియోలు ఉన్నాయి, బట్ అయితే నాకు ఎడిట్ చేసుకోవడానికి అయితే వీలు ఉండదన్నమాట. మా చిన్నమ్మ అయితే ఎప్పుడు అంతే, ఇంక తినింది ముగిసింది, ఇంక మళ్ళీ వచ్చినాడు దాని దగ్గర ఆడుకునేదానికి. ఎప్పుడు అంతే వాడు దాంతో ఆడుకుంటూనే ఉంటాడు. ఇంట్లో ఉందాం రాని కూడా అమ్మ చేను దగ్గర పోదాం, బావి దగ్గర ఉంటాడు. ఇంకా పెద్ద అయితే నువ్వేనేమరా ఆడుకునేది, నేను ఆడుకుంటా చూడు అనేసి అయితే వచ్చేసాడు అనమాట. మనకు కొద్ది భయం పెద్దకి అది చూస్తే. అందుకని అట్లా వచ్చి ఇట్లా రౌండ్ వేసుకొని వెళ్ళిపోయినాడు. ఇట్లా వచ్చి ఇట్లా మిరపతీగ అన్నట్లు అట్లా వచ్చి అట్లా రౌండ్ వేసుకొని అయితే వెళ్ళిపోయాడన్నమాట వాడు. ఇంకా చూడండి, ఈడే రాజు, నానే రాజు నేనే మంత్రి అన్నట్లుగా దాన్ని అయితే చూసుకుంటూ ఉంటాడనమాట. మెయ్యి అంటుంటాడు కోసం. చూడండి, దానికైతే పెట్టేసి తిను అంటుంటాడు. పప్పు మధ్య తినేంత తింటుంది. ఈడైతే వచ్చేసాడు, ఇంకా తిను అన్నాడు. ఇద్దరు అయితే ఒక గేట్ వేసారనమాట. బట్ అయితే అది లొంగదైతే గట్టి ఆవు అనమాట. అది గట్టి గొడ్డే. అదైతే మాకు చెప్పాలంటే కొరపాయ అండి అది. మాకైతే మా అమ్మలు మా ఊర్లో అంతా ఏమంటారు,
నువ్వు 2 కూరలతో తినేసిండవు, అవి ఇంకా మీ ఇంట్లో ఆవు కూడా ఒక కూరని తినేసిండు, 3 కూరలు అయిపోయినాయి మీ ఇంట్లో అంటారన్నమాట. మేమైతే ఏం చేసాక వెళ్ళి ఇంక అనుకోనిలే అని చెప్పేసి అయితే ఇంకేం చేయలేమన్నమాట. ఇప్పుడు చూడండి వాడైతే వాడిని పాడే మంది, మేమైతే ఏం చేసుకోం, బట్ అయితే అది ఏమి కానీ చేయదన్నమాట. వాడికి అయితే ఎప్పుడు ఇంతే చిన్నిమా, ఎప్పుడు దాంతోనే ఆడుకుంటూ ఉంటాడన్నమాట. ఇంకా అద్దకపోతే దానికి ఫస్ట్ పుట్టిన ప్యాయ్ దగ్గర అయితే ఆడుకుంటాడు, మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా పుట్టింది కాబట్టి దీంతో అయితే ఆడుకుంటాడన్నమాట. ఇంకా పెద్ద అయితే ఇంకా చిన్నగా వచ్చాడు చూడండి, అతనికి వచ్చేసి అయితే ఏమిరా చిన్ను అని చెప్పేసి అయితే మళ్ళీ అట్లా ఒకసారి వచ్చిపో మెరపతీగ అంటారు చూడండి, అట్లా వచ్చి అయితే అట్లా వెళ్ళిపోతాడన్నమాట వాడు, అనుకోవచ్చు భయము. ఇంకా చిన్నిమ అయితే చూడండి అట్లే ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు. మా అప్ప మా అమ్మ అంటారా, మా అప్ప మా అమ్మ దాంట్లో కోసు తెచ్చేది, దాంట్లో చూసుకునేది అంతే సరిపోతుంది. మా అప్ప అయితే ఎప్పుడు బాగా చూసుకుంటాడు అనమాట. మా అప్ప అంత చేసేది, మేము మాత్రం అంతంత మాత్రమే దాంట్లో చూసేది. ఇప్పుడైతే పెద్ద చిన్న అయితే కొద్దిగా పెద్ద అయితే ఇంకా బాగా కేర్ చేస్తారు కాబట్టి ఇంకా అంత లోపల అయితే వాళ్ళతో స్కూల్కి వేసేసి ఉంటాంలేండి, వాళ్ళతో అయితే అక్కడ పెట్టినాము. ఇంకా చిన్నపిల్లలు అంటే ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళతో అయితే ఇంకా స్కూల్కి అయితే వేయాలి. ఈ 1 ఇయర్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎట్లా ఎంజాయ్ చేస్తారో చేసుకొని అని చెప్పేసి అయితే మేమైతే గమ్ముగా అయితే ఉంటామన్నమాట. కానీ ఎప్పుడు ఇట్లా ఆడుకుంటూ ఉంటే కాదు కదండి, ఎప్పుడు స్కూల్ లైఫ్ అనేది ఎంజాయ్ ఉండదు కదా. అంగన్వాడీకి అయితే వెళ్తారు, బాగా రెడీ చేస్తే కనుక ఆ స్కూల్కి అయితే వెళ్తారు, బట్ అయితే వచ్చేస్తారన్నమాట. ఏమేమి తింటివిరా అంటే గుడ్డు బువ్వ అని చెప్తారు అంతే, ఇంకంతే ఇక్కడ చేసేది పెట్టేది ఇక్కడ పంపిస్తారన్నమాట. సో అందుకని నేనైతే వద్దులే అని చెప్పేసి అయితే వాడైతే ఇంకా చేను దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే మేము చేను దగ్గరికి వెళ్ళిపోతే ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా స్కూల్లో ఫుడ్ పెట్టి పంపిస్తారు కానీ అని చెప్పేసి అయితే పిలుచుకొని అయితే వెళ్ళిపోతాను అన్నమాట. నేను పెద్ద చూడండి వాడైతే చిన్నవి అయితే వీడి జోలు తీసుకునే దానికైతే వాడైతే ఏడ్చాడు. ఏడ్చేసరికి ఇంకా చేసింది ఏమీ లేదురా అబ్బాయికి ఇలాంటి ఈడైతే ఈడన్నమాట. ఇద్దరు అయితే ఒకరిపోటు ఒకరు మెచ్చారండి. మీ ఇంట్లో అట్లేనా? మా పిల్లలు అయితే ఎట్లా ఇంకా ప్యాయ్ చూడండి, ఆ ప్యాయ్ పాడికి ఆ ప్యాయ్ ఎదురుచుకుంటూ ఉంది. అమ్మాయ నాకు కొద్ది రిలీఫ్ అయింది అని చెప్పేసి అయితే అదైతే అటు ఇటు చూసుకుంటూ అయితే ఉందన్నమాట. ఇంకా ఈ చూడండి నా జోలు నేను ఇష్టం అని చెప్పేసి అయితే ఊపుకుంటూ ఉన్నాడు, దాని అయితే అట్లా ఇట్లా తిప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా గోబీ అయితే ఇంకా తింటావా మమ్మీ అని చెప్పేసి అయితే అన్నారనమాట. నాకైతే వద్దు నాయనా అని చెప్పేసి అయితే నేనైతే అన్నా. ఇంకా చూడండి అదైతే అట్లా అయింది. ఇటు చూడండి కట్టు అయితే తీసుకున్నాడు, కట్టు తీసుకునేసరికి అయితే ఇంకా కొట్టుకుంటారేమో అని చెప్పేసి అయితే చిన్ని అయితే కొట్టేకి జోల్ని అయితే తీసుకున్నాడు కట్టుతో. పెద్ద అయితే పొరుగు ఉరికాడండి, అక్కడ ఉరికిపోయి ఆడు దాంకున్నాడు మా అమ్మ దగ్గర అయితే. ఈ చిన్ని మా చూడండి ఎప్పుడు అంతే, ఇంకా ఆవు తప్పితే జోలి తప్పితే ఆవులు లేకుంటే కోసు అనే ఉంటాడు. చిన్ని పెద్ద చూడండి అక్కడ కూర్చున్నాడు అన్నమాట పోయి మా అమ్మ దగ్గర. వీడు చూడండి ఆటికి ఆడుకున్నామని చెప్పి అయితే కట్టుతో అయితే అట్లా అంటున్నాడు. వాడైతే పోరప్ప నేను రాను నీ జతకే అని చెప్పేసి అయితే ఆడే కూర్చున్నాడు అన్నమాట. మళ్ళీ ఈడంతలకి ఈడే ఆడుకుంటా అంటే పాపం చిన్నగా లేచి అయితే వచ్చినాడు. నాకైతే చెప్తాన్నాడు మమ్మీ నా జోళ్ళని అయితే కొడతాన్నాడు మమ్మీ వాడు అని చెప్పేసి అయితే ఉయ్యాలని కొడుతున్నాడు అని చెప్పేసి అయితే పట్టుకునేసాడు. ఇంక ఇటు చేసేది ఏం లేక ఇంతవరకు కట్టితే ఆడకానని అని చెప్పేసి అయితే ఈ షీట్ అయితే ఈ మధ్య అయితే ముగ్గురు ఇద్దరు భలే సపోర్టివ్గా ఉంటారు, సాక్రిఫైస్ బాగా చేసుకుంటారన్నమాట, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముందులాగా కొట్టుకోరు. అప్పుడైతే చిన్నపిల్లలు కొట్టుకున్నారు, అతి ముద్దు అదేందే వదిలేసాము. ఇంక ఇప్పుడైతే ఇంకా పెద్ద అవుతున్నారు కదా, కొట్టుకోవడానికి ఇడుస్తామా చెప్పండి. ఈడు చూడండి ఎంతలో కొట్టెత్తుకొచ్చినాడు ఆడితే దిగులు పడైతే ఊరికిన్నాడు అన్నమాట చిన్ను. ఇంకా వాడు ఏం చేసేది ఏం లేక కట్టయితే పారేసి మళ్ళీ 2 అయితే ఎత్తుకున్నాడు ఆడుకోవడానికి. ఇంకైతే నాకు ఇచ్చాడు, నేను చూడండి కుడతావా అబ్బాయిని అని చెప్పేసి అయితే కట్టు తీసుకున్నా. ఇంకైతే అంతే, ఇంకైతే బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఇద్దరం అయితే. మేము ముగ్గురం ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. నా దగ్గర కంటే చాలా బాగా మా అమ్మ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తాడు పెద్దగోడు అయితే. మా అమ్మ అంటే అట్లా ఉంటుంది అన్నమాట, వాళ్ళ బాండింగ్ ఇద్దరిది. మా అమ్మ మా వదిన మా అన్నయ్య దగ్గర అయితే చాలా బాగా ఉంటాడు వాడు. చిన్ని మా అంతేం లేదండి, ఎప్పుడు అమ్మ పొదుగులోనే ఉండాల లేకుంటే నాన్న పొదుగులో ఉంటాడు అంతే. వీడేం లేదు, వాడైతే మా ఇంట్లో ఎందరున్నో వాళ్ళ దగ్గర అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, వాళ్ళ దగ్గర అయితే ఉంటాడు. చూడండి మా పెద్ద అయితే మా అమ్మ అయితే శనక్కాయలు ఒలిచి పెడుతుంది, బాగా తింటాడు. నన్ను తిట్టురా అని చెప్తే నన్ను తిడుతున్నాడు చూడండి.
అట్లా చేస్తున్నాడు వాడైతే. ఇంకా మా కోడిపిల్ల చూడండి, మా కోడిపిల్లకైతే ఇంకా తోలలు పడి ఇంక పట్టుకోవాలి అవైతే అట్లా ఇట్లా వెళ్ళిపోయిండాయి. వాడైతే ఇంకైతే గమ్ముగా అట్లయితే చూసుకుంటూ ఉన్నాడన్నమాట. ఇంకా అయితే అక్కడైతే ఇప్పుడు రైనీ సీజన్ కదా, పుట్టుగొడుగులు అయితే లేసింటాయని చెప్పి మా అప్ప అయితే ఇంకా పుట్టుగొడుగులకైతే అక్కడైతే వెళ్ళిపోయా. మా అమ్మ నేను పెద్ద చిన్ను అందరూ అయితే ఆడ కూర్చొని మా గుడిసె దగ్గర అయితే కూర్చొని చేను దగ్గర అట్లా చేసుకున్నాము ఆవులతో కట్టేసుకోవడానికి. అక్కడైతే కూర్చొని బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా మా మంజు అయితే అటు సైడ్లో అయితే పైపులు రెడీ చేయడానికి అయితే ఇంకైతే వెళ్ళాడు. ఇంకా మేమేమి చేసేకి ఏమీ ఇది లేదు కాబట్టి ఇంకైతే అక్కడైతే చూడండి వాళ్ళిద్దరూ ఏమేమి చేస్తారు, ఆడుకుంటారు, ఎట్లా ఉంటారు అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అనేది అయితే కంటిన్యూ చూసుకుంటూ ఉన్నాను అన్నమాట. చిన్నమైతే అటు సైడ్లో అయితే మా మంజు దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. మా అమ్మతావ అయితే పెద్ద అయితే మా అమ్మతావ అయితే ఆడే కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఈ చిన్నిమ మళ్ళీ వచ్చేసాడు, ఒక దగ్గర అయితే కుదురుగా ఉండడండి. మళ్ళీ అయితే వచ్చేసాడు. ఈడైతే పెద్దగాడైతే జోలు అక్కడికి రూపి ఆడేసుకుంటాడని మాకైతే భయం వేసింది. చాలా అల్లనేరు బిడ్డలు వాళ్ళైతే, కానీ ఏం చేయలేము కదా, ఒకరు ఉంటేనే ఏగేది కష్టం, ఇంకిద్దరు ఉంటే ఇంకా అట్లా కల్లా అని చెప్పేసి అయితే మేమైతే కలుకుని ఉంటాము. ఇంకా అది వేరే మా బేబమ్మ విజయన్ కూడా నలుగురు ఊగుతూ ఉంటే ఇంకేం చెప్పాల్సిన అవసరమే లేదండి. అట్లా ఆడుకుంటారు, అట్లా కొట్టుకుంటారు కూడా అంతే. వీళ్ళిద్దరే ఇట్లున్నారంటే ఇంక వాళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరూ ఇంకెంత తీట్లని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ అయితే తీట్లాడలేదు, చాలా బాగా ఉంటారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళైతే. చూడండి ఇంకైతే చూసేదేమి లేక ఇంకిద్దరూ చేసేకేమి లేక ఆ ప్యాయవంకైతే అట్లా చూసుకుంటూ ఉన్నారు. నేను ఎంతసేపు చూస్తానంటారా ఆడుకోండి అంటే ఆ జోలు అయితే అక్కడిక్కడైతే తిప్పేసి ఆడుకుంటున్నారు అన్నమాట. పెద్దగాడైతే చిన్నగాడైతే ఆ జోలు అయితే ఉప్పుకుంటూ పెద్దగాడైతే చూడండి ఏమి తెలియననే కట్టుకైతే కొరుక్కున్నాడు. కట్టి కొరుక్కొని శనగ్గింజలు అయితే తింటూ ఉన్నాడు అన్నమాట. ఇంకా అడుగు శనక్కాయ పడింటే అవి కూడా ఎత్తుకొచ్చుకొని అయితే చిన్నగా వలుసుకొని అయితే తింటాడు. చూడండి మా అమ్మ అయితే ఇంక రారా వలుసుస్తా అని చెప్తే మాడైతే మా అమ్మ దగ్గర అయితే పరుగు నిన్నైతే గొడవ అయితే వేసుకున్నాడు. మా అమ్మ చూడండి ఇద్దరిని, మా అమ్మ దగ్గర అయితే టామ్ అండ్ జెర్రీ ఆడుకున్నట్లు ఆడుకుంటారు ఇద్దరు అంతే. అట్లా ఇట్లా ఇంకా అమ్మ తర్వాత అమ్మమ్మ ఎంత అని చెప్తారు కదా, సో అట్లని ఇద్దరైతే ఆడుకుంటుంటారు. చూడండి పడిపోయేసరికి మా అమ్మ అయితే ఇంకా ముడ్డి తగులుతుందిరా వానికి తగిలింది అని చెప్పేసి పెద్దడికి అయితే చెప్పింది. వాడైతే చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. మీ పిల్లలు ఇలాగే మీ అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో. మా ఇప్ప అయితే చేనులు గుట్లు అంతా తిరిగి వచ్చేసా అక్కడైతే కూర్చొన్నాడు చూడండి. అక్కడంతా కూర్చొని ఇప్పుడైతే శనక్కాయలు అయితే ఒక చెట్టు పీక్కొచ్చుకున్నాడు, ఒక చెట్టు విరుక్కొచ్చుకొని అదైతే తింటా అన్నాడు అనమాట. ఇంకా ఆ ప్యాయ్ చూడండి పాపం ఎంత బాగా చూస్తుందో. ఇంతే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆరాంగా అయితే ఉంటామన్నమాట. ఆరాం ఏముండదు, పనులు పోతారు అందరూ. ఇంకా మేమైతే ఇంకా వాళ్ళతో చూసుకొని చేను దగ్గర అయితే కాలం అయితే గడిపేస్తుంటాము. మా ఇప్ప అయితే మడి అయితే నాటినామండి, వరి అయితే నాటినాము. అక్కడైతే షీమిరి అయితే తెచ్చినారు. షీమిరి ఏంటికంతా అని చెప్పేసి అయితే డిస్కషన్ అయితే పెడుతున్నాడు అన్నమాట. మా అమ్మ అయితే చెప్తుంది ఏమవుతుందిలే ఏం వేస్తే కనుక అని చెప్పేసి అయితే ఎకరా ఉంది కదా, ఎకరాకి వేస్తే ఏం కాదులే అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఇంకా మాటలు చెప్పుకుంటూ అలానే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. గోబీ అయితే అప్పుడు తెచ్చి వదిలేశారు కదా, సో అదైతే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరైతే. ఇంకా ప్యాయ్ వెళ్ళం లేదు కాబట్టి ఇంకా ప్యాయ్ అయితే అట్లే చూసుకుంటూ ఉంది. మా అప్ప అయితే మళ్ళీ గుడసలకి అయితే ఏమైనా వర్షం ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి పెట్టుకుంటాడు, వాళ్ళే ఎతకచ్చుకునేకైతే పోయినాడు. వీళ్ళు ముగ్గురు అయితే చేసింది ఏం లేకని చెప్పి తింటున్నారు. పెద్ద చూడండి మమ్మీ తింటావు అయితే అన్నాడు. నాకైతే వద్దు నాయనా నువ్వు తిని అంటే మళ్ళీ చూడండి నాకు ఎత్తుకొని వచ్చి అయితే పెడతాడు అనమాట. ఇంకేం చేసేది లేదు, ఇంక నోట్లో పెట్టించుకోకుంటే మళ్ళీ ఏడుస్తాడు, అలుగుతాడు. అందుకని ఒక పీస్ అయితే పెట్టించుకున్నా. ఆ పీస్ దాల్దని చెప్పేసి మళ్ళీ ఇంకొక పీస్ ఎత్తుకొచ్చాడు. ఇంకేం చేయలేం కదా, చిన్న పిల్లలు అలానే ఉంటారు. ఇంకా చిన్నమైతే మా మమ్మీది అని చెప్పేసి అయితే ఎత్తుకొచ్చాడు. నేనైతే తినలేదు, ఎందుకంటే నేను తినానండి. ఇంకైతే మా మామగారికి అయితే ఎత్తుకొని పోయి పెట్టండి అని చెప్పేసి అయితే అంటే మేము పెట్టామని చెప్పేసి అయితే అక్కడ కూర్చున్నారు అన్నమాట ఇద్దరు. మా అప్ప అయితే ఇంకా ఏదో మర్చిపోయినాడు అని చెప్పాను కదా, ఏది మర్చిపోలేదు. బిడ్డలకైతే వాటర్ తీసుకెళ్ళడానికైతే వెళ్తాడనమాట. వెళ్ళేసి తీసుకొచ్చాడు. ఇంకా చూడండి చిన్నమైతే ఎట్లా తాగుతున్నాడో. మా కోళ్ళు చూడండి ఒక దగ్గర అయితే ఉండవండి, ఎన్ని కోళ్ళు ఉన్నాయో అట్లే. అప్పుడైతే
ఇంకా చేసింది ఏం లేదు. ఒకసారి అయితే వేరే వాళ్ళకి అమ్మేసాము, అమ్మిందానికా తెలీదు లేకుంటే ఎవరికైనా ఇచ్చామని తెలీదు. అన్నీ ఊడ్చుకొని పోయాయి. అయితే కోళ్ళు అయితే లేవండి, ఒక 4-5 ఉన్నాయి ఇప్పుడైతే. అన్నీ ఏం చేయాలో మాకు తెలియదు, ఇంకెట్లా వేపాలో ఏం చేయలే. ఎంటవులు దండిగా ఉన్నాయి అక్కడ, ఎంటవులు అవి ఇవి చాలా ఉంటాయి అన్నమాట. ఇంకేం చేయలేము మేమైతే. ఇప్పుడైతే చూడండి ఇట్లయితే బాగా ఆడుకుంటూ అయితే ఉంటారు, అంతేనండి. సో ఇదే మా పెద్ద చిన్ను డైలీ రొటీన్ లైఫ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.